రూపాయితో ఇంటర్మీడియట్ విద్య పేద విద్యార్థులకు విఆర్ జూనియర్ కాలేజ్ గోల్డెన్ ఆఫర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. తెలంగాణ ప్రభుత్వం మద్యం అమ్మకాలకు సంబంధించి తీసుకున్న తాజా నిర్ణయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సమ్మర్ రాబోతుంది, బీర్ల అమ్మకాల శాతం కూడా గణనీయంగా పెరిగేటువంటి సమయం ఇది. ఇలాంటి సమయంలో ప్రభుత్వం గుదిబండ లాంటి వార్త మందుబాబులకు ఇచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1 కాదు 2 కాదు 5% కాదు, ఏకంగా 15% బీర్ల ధరలను పెంపుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో భారీగా బీర్ల ధరలు పెరిగేటువంటి అవకాశాన్ని మనం చూడొచ్చు. సో 15% పెంపు ధరల నిర్ణయం కమిటీ సిఫారసులను ఆమోదించిన ప్రభుత్వం నేటి నుంచే అమల్లోకి, అంటే తక్షణం ఈ రోజు నుంచే ఈ పెరిగిన ధరలు అనేటివి అమల్లోకి వస్తాయి. ఒకసారి ధరల పట్టిక మనం చూద్దాం. ఇప్పటి వరకు, అంటే నిన్నటి వరకు, ఈ రోజు అమలైంది కాబట్టి కేఫ్ లైట్ అనేటువంటి ఒక బీరు 150 రూపాయల వరకు నిన్నటి వరకు మద్యం షాపులు అమ్మకానికి ఉంటే, ఈ రోజు నుంచి 172.5 రూపాయలు, అంటే 22 రూపాయలన్నర పెరిగింది ఒక లైట్ బీర్. అదే కేఫ్ ప్రీమియం అంటే స్ట్రాంగ్ గా పిలుస్తారు దీన్ని. ప్రస్తుతం 160 రూపాయలుగా ఉన్నటువంటి నిన్నటి వరకు ఉన్నటువంటిది 184 రూపాయల పెరిగింది. అంటే 24 రూపాయలు ఎట్ ఏ టైం ఒక బీర్ మీద పెరిగినటువంటి సందర్భం. హేవార్డ్స్ అనేది 160 రూపాయలు ఉంటే తాజాగా 184 పెరిగింది. టూబర్గ్ లైట్ అనేది 185 ఉంటే 212.75 రూపాయలు పెరిగింది. కేఫ్ ఆల్ట్రా 210 రూపాయలు ఉంటే ఇప్పుడు 241.5 రూపాయలు పెరిగింది. బడ్వైజర్ లైట్ అనేది 210 ఉంటే 241.5 రూపాయలు పెరిగింది. కేఫ్ ఆల్ట్రా మ్యాక్స్ అనేది 220 రూపాయలు ఉంటే 253 రూపాయలు పెరిగింది. బడ్వైజర్ మ్యాగ్నమ్ 220 రూపాయలు ఉంటే 253 రూపాయలకి ఇప్పుడు పెరిగింది. సో టూబర్గ్ స్ట్రాంగ్ అనేది 240 రూపాయల నుంచి 276 రూపాయలకు, అంటే గతంలో అనేక సార్లు ఈ మద్యం ధరలు ప్రభుత్వాలు పెంచుతూ లేకుంటే కొంచెం తగ్గిస్తూ ఇలా మార్పు చేర్పులు చేసుకుంటూ వచ్చాయి. కానీ ఈసారి మాత్రం భారీ ఎత్తున పెంచిందని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా ఇక్కడ 24 రూపాయలు ఒక బీర్ మీద, ఇక్కడ 22.5 రూపాయలు, 23 రూపాయలు, ఒకేసారి 23 రూపాయల వరకు పెంచడం అనేది ఇదే ఫస్ట్ టైం అని కూడా చెప్పుకోవచ్చు. సో దీంతో మందుబాబులు కొంత ఈ యొక్క పెంపు పైన కొంత అసహనంగానే ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా మందుబాబులు అసహనంగానే ఉంటారు ధరలు పెరిగినప్పుడు. బట్ వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూనే ఉంటారు, అది సెకండరీ. బట్ ఈ పెంచిన ధరల ద్వారా ఇప్పుడు వేసవి కాలం కాబట్టి ఈ యొక్క మద్యం అమ్మకాలు విపరీతంగా బీర్లకు సంబంధించిన వాటిపైన ఎక్కువగా సేల్స్ అవుతుంటాయి. కాబట్టి ఈ పెరిగిన అమ్మకాల ద్వారా కొంత ఆదాయాన్ని ఆర్జించేటువంటి అవకాశం మనకు ప్రభుత్వం నుంచి మనకు కనిపిస్తుంది. అందుకని ఈ ధరలు భారీగా పెంచినట్టు తెలుస్తుంది. వేసవిలో చల్లటి బీర్లు ప్రియం కానున్నాయి. బీర్ల శాతం ధరలు 15% పెరిగాయి. ప్రస్తుతం ఉన్నటువంటి గరిష్ట చిల్లర ధర 15% పెంచేందుకు ప్రభుత్వం అనుమతించింది. చివరిసారిగా 3 ఏళ్ల క్రితం ధరలు పెరిగాయి. అయితే 2 ఏళ్లకు ఒకసారి ధరలను పెంచాలని ఎక్సైజ్ చట్టం చెబుతుంది. సో అంటే 2 సంవత్సరాలకు ఒకసారి పెంచుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. బట్ 3 సంవత్సరాల నుంచి పెంచలేదు. బట్ ఇంత భారీ ఎత్తున అయితే ఇప్పుడు పెంచినట్టు కనిపించట్లేదు. కాలంగా పెంచకపోవడంతో బీర్ల సరఫరాదారులు ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. దీనిపైన ప్రభుత్వం మొన్న మధ్యలో చూసాం, బీర్ల సరఫరాదారులకు ప్రభుత్వానికి మధ్య కొంత క్లాష్లు కూడా ఏర్పడ్డట్టు పరిస్థితులు వచ్చాయి ఈ ధరలకు సంబంధించి. ఆ తర్వాత ఈ సమావేశాల తర్వాత కొంత స్తబ్ద అయినట్టున్నది. దీనిపై ప్రభుత్వాల ధరల నిర్ణయం కమిటీ వేసింది. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జైస్వాల్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ దీనిపైన అధ్యయనం చేసి గతంతో పోలిస్తే పెరిగిన ముడిసరుకు ధరలు, ఉత్పత్తిదారుల విజ్ఞప్తులు, పక్క రాష్ట్రాల ధరలను అధ్యయనం చేసిన కమిటీ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక అందించింది. ప్రస్తుతం ధరలపైన 15% పెంచవచ్చని కమిటీ చేసిన సిఫారసులను ప్రభుత్వం సోమవారం ఆమోదించింది. కొత్త ధరలు మంగళవారం నుంచి అమల్లోకి వస్తాయని ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సోమవారం ఒక ప్రకటనలో విడుదల చేశారు. ఉత్తర్వులను కూడా పేర్కొన్నారు. అయితే బీర్ల ధరలను సాధారణంగా 15% పెంచాక దగ్గర రూపాయికి సవరిస్తారు. ఉదాహరణకు 172.5 ఉన్నటువంటి బీరును ధరను 173 చేయవచ్చు, లేదా 175గా ఖరారు చేయవచ్చు. ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం ఉత్తర్వులు పేర్కొంది. అంటే ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ చిల్లరని రౌండ్ ఫిగర్ చేస్తారనమాట. వచ్చిన షాప్ కి చిల్లర్లు ఇచ్చుకుంటూ కూర్చోరు కాబట్టి 172.5 రూపాయలు అంటే దీన్ని 173 అనే చేయొచ్చు, లేకుంటే 175 కూడా చేయొచ్చు. 175 వరకు పరిమితి ఉందన్నమాట. అంటే 175 తీసుకోండి, 25 రూపాయలు పెరిగింది ఒక లైట్ మీద. ఒక లైట్ మీద 25 రూపాయలు, 184 అంటే దీన్ని 185 రౌండ్ ఫిగర్ చేస్తారు నాకు తెలిసి. 160 అంటే 185, ఇది 25 రూపాయలు. బీర్ పైన 25 రూపాయలు అక్షరాల ఇప్పుడు పెరిగింది. ఈ సమ్మర్ లో బీర్లు తాగేటువంటి వారందరికీ జేబులు గుల్లా అవ్వడం ఖాయంగా మనం చెప్పుకోవచ్చు. అందుకనే మద్యం తాగాలనుకునేటువంటి వ్యక్తులు జాగ్రత్త వహించండి, జేబులు గుల్లా చేసుకోకండి. ప్రభుత్వం ఇంత భారీ ఎత్తున పెంచిందంటే అది మీ ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఉండవచ్చు అనేటువంటి ఒక పాజిటివ్ లైన్ ని తీసుకోవచ్చు. ఆ లైన్ ని తీసుకొని మీరు తాగడం అనేది కొంచెం తగ్గిస్తే వచ్చినటువంటి సంపాదన మిగిలేటువంటి అవకాశం ఉంటుంది. ధరలు పెంచలే కదా అని చెప్పేసి ప్రభుత్వం పైన ఆక్రోశం పెట్టుకోవడమో, ప్రభుత్వం పైన ఆగ్రహించడమో, ఇలాంటి పరిణామాలు చేయకండి మందుబాబులు. ఇక బంద్ చేయండి, చాలా పెరిగినాయి కదా.
రోజు కూలి అంతా కూడా ఈ సమ్మర్లో తాగడం మొదలు పెడితే రోజు చేసిన కూలి అంతా కూడా దీనికే సమాప్తం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ప్రస్తుతం తెలంగాణలో భారీగా పెరిగినటువంటి బీర్ల ధరలకు సంబంధించినటువంటి వివరాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.